రైట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2004లో అండి, నా వ్యక్తిగతం చెప్తాను, వీటికి సంబంధం లేదు. నా వ్యక్తిగతం నేను 2004లో ఇది బొమ్మడి రాష్ట్రంలో నేను ఒక మంత్రిని. ఆ రోజు ఇండస్ట్రీ మినిస్టర్ పరిశ్రమ శాఖ మంత్రి నేను. నా మీద ఒక అభియోగం వచ్చింది, మా ప్రభుత్వం మీద ఒక అభియోగం వచ్చింది. 14,70,00,000 రూపాయలు మేము తినేసామని చెప్పి జర్మనీకి లోక్సభకు చెందిన రిప్రజెంటేటివ్ సూస్టర్ అని అతనికి ఇచ్చి అతని ద్వారా తినేసామని వచ్చింది. ఓ పత్రికల్లో ఎన్ని రాశారో పొంగల్ రాశారు. రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి వెళ్ళాం, అప్పుడు ముఖ్యమంత్రి. సార్ సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, గొడవ అంతా తిరుగుతుంది, నిజమేంటి వాస్తవం ఏంటి తెలుస్తుంది అని చెప్పి ఆ రోజు వాలంటరీగా వేసుకున్నాం. తప్పే ఉంది, జరగండి, తప్పే ఉంది. తప్పు చేస్తే తప్పు అంటే మీరు అధికారులు లేనప్పుడు ఎన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీలు అడిగారు? ఎందుకు అప్పుడు సిబిఐ మంచిదే, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాదా? అప్పుడు కాబట్టి భగవంతుడి దయ వల్ల మేము తప్పు చేయలేదని మనసాక్షిగా మాకు తెలియబట్టి ఇవాళ ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. అదే అయితే అందుకే మేము తోడుబట్టి అడుగుతున్నాం. నిజంగా ఈ ప్రభుత్వంలో పెద్దలకు కానీ ఆలోచన లేకపోతే, ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా చేశామనే వాళ్ళకి కానీ ధైర్యం ఉంటే ఏమండి సిబిఐ ఎంక్వైరీ, అది మేము అడుగుతుండే డిమాండ్. ఓకేనా? ఏది చెప్పు నువ్వు. లాకప్ డెత్ కేసు ఏంటి? మా పార్టీ స్టాండ్ కంటే ముఖ్యం నా స్టాండ్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక మానవత్వంతో ఉన్న మనిషిని, దాంతోపాటు నేను వైసీపీ పార్టీని. మానవత్వం మనిషిగా ఒకటి ఎత్తు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? అది మామూలు న్యాచురల్ డెత్ అయితే మామూలుగా న్యాచురల్ డెత్. అదే సస్పెన్షన్ డెత్ అయితే 302 పెడతారు, లేకపోతే 307 పెడతారు. సెక్షన్ పెట్టి రిజిస్టర్ చేసి అప్పుడు దాని మీద చర్యలకు వెళ్తారు. ఏదండి చర్య? ఏమైనా ఆఫీసర్ని అధికారిని ఒక అధికారం 100 అధికారంలో అధికారులతో చేయించిన పెద్దలు ఉన్నారు, ఎవరు తెలుసు? నా వ్యక్తిగత నా డిమాండ్ అయితే అది ఒక హత్య, అది ఒక ప్రభుత్వ హత్య. ప్రభుత్వంలో పోలీసు అధికారులు, ప్రభుత్వంలో పెద్దలు కలిసి ఆ కుర్రవాడిని హత్య చేశారు. ఏం పేరు కుర్రవాడి పేరండి? సాయి కృష్ణ హత్య చేశారు. కాబట్టి హత్య చేసే